ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 6వ తేదీ శ్రీ శోభకృతనామ సంవత్సరం పాల్గొన్న మాసం ఉత్తరాయణం శిశిర ఋతువు శనివారం. తిథి ద్వాదశి ఉదయం 7:37 వరకు. తిరిగి త్రయోదశి నక్షత్రం శతభిష మధ్యాహ్నం 1:29 వరకు. అమృతకాలం ఉదయం 6:45 నుంచి 8:14 వరకు. తిరిగి తెల్లవారుజామున 4:23 నుంచి 5:53 వరకు. వర్జ్యం రాత్రి 7:26 నుంచి 8:56 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:10 నుంచి 7:47 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:10. సూర్యాస్తమయం సాయంత్రం 6:21. ఈరోజు విశేషం పాల్గొన్న త్రయోదశి శనివారం. చాలా ప్రత్యేకమైన ఈరోజు వెంకటేశ్వర స్వామితో పాటు శనివారం శనీశ్వరుణ్ణి కూడా ఆరాధిస్తారు. శనివారం నాడు నల్ల కుక్కకు ఆహారం అందించడం, పేద ప్రజల ఆకలి తీర్చడం లాంటివి చేయడం ద్వారా ఏలిన నాటి శని ప్రభావాన్ని నివారించవచ్చు. దానం చేయాల్సిన ఆహారం మీరు కష్టపడి సంపాదించిన డబ్బు నుంచి తీసుకుని ఉండాలి. అంతేకాకుండా స్వయంగా మీరు మీ చేతులతో వండాలని గుర్తుంచుకోవాలి. వారి కృషితో పేదలకు సహాయం చేసే వ్యక్తులకు శనిదేవుని అనుగ్రహం లభిస్తుంది. ఈ శనివారం త్రయోదశి నాడు శనీశ్వరుడికి ప్రత్యేకమైన పూజలు చేస్తే ఏలినాటి శని, అర్ధాష్టమ శని గ్రహ దోషాల నుంచి విముక్తి లభిస్తుంది. శని త్రయోదశి శనీశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. శనిగ్రహ బాధల నుంచి విముక్తి కలిగేందుకు ఈ రోజు కొన్ని పనులు చేయడం వల్ల మంచి జరుగుతుంది. శనివారం నాడు శ్రీ మహాలక్ష్మి నారాయణుడు అశ్వత్థ వృక్షంపై ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం మంచిది. శని త్రయోదశి రోజు పాటించాల్సిన నియమాలు. శని త్రయోదశి రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. శనీశ్వరుడి ఆలయానికి వెళ్లి నువ్వుల నూనెతో శనికి తైలాభిషేకం చేయాలి. దోషాలు ఉన్నవాళ్లు శనికి సంబంధించిన శాంతి పూజలు జరిపించాలి. కాకులకు ఆహారం పెట్టాలి. నల్ల నువ్వులు, నువ్వుల నూనె నల్లని వస్త్రంలో ఉంచి బ్రాహ్మణులకు దానం చేయడం వల్ల శని బాధలు తీరుతాయి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ శని త్రయోదశి నాడు ఈ శ్లోకం పఠించి శనీశ్వరుని పూజించాలి. శనివారం ఉపవాసం ఉండడం మంచిది. శని శాంతి పూజలు చేసేందుకు శని త్రయోదశి అత్యుత్తమమైన రోజు. నల్లని వస్త్రాలు ధరించడం లేదా దానం చేయడం రెండూ మంచి చేస్తాయి. కొన్ని నల్ల నువ్వులు, కొద్దిగా నువ్వుల నూనె, బొగ్గులు, నల్ల రిబ్బన్, 8 ఇనుప మేకులు, కొన్ని నవధాన్యాలను నల్లని వస్త్రంలో చుట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. లేదంటే వాటిని పారే నీటిలో విడిచిపెట్టాలి. ఇలా చేయడం వల్ల శని దోషం నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆకలితో ఉన్నవారికి, వికలాంగులకు అన్నదానం చేయాలి. నూనె, గొడుగు, నువ్వులు, నవధాన్యాలు కొనకూడదు. ఇలా చేయడం వల్ల శని అనుగ్రహం లభించదు. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఉన్నాయి. ధనయోగం ఉంది. ఖర్చు పెరుగుతుంది. బంధుమిత్రుల సూచనలతో ఒక పనిలో లాభం కలుగుతుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. శుభవార్త శక్తినిస్తుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఎదురు చూస్తున్న ఒక అంశంలో పురోగతి ఉంటుంది. ఆరోగ్యం కాపాడుకోవాలి. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. బంధుమిత్రుల సలహాతో విజయం సాధిస్తారు. కాలం అనుకూలంగా ఉంటుంది. చిన్న పొరపాటు జరిగిన సమస్య పెద్దదవుతుంది. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలి. కొత్త విషయాలపై దృష్టి పెట్టాలి. కీలక వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతల వలన విశ్రాంతి ఉండదు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వృధా ఖర్చుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాలలో ఊహించని మలుపులు తిరుగుతాయి. వ్యాపారాల్లో సామాన్య లాభాలు అందుతాయి. ఉద్యోగాల్లో కొన్ని మార్పులు జరిగే వీలుంది. పారిశ్రామికవేత్తలకు శ్రమ తప్పకపోవచ్చు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహన యోగం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. కార్యజయం కలుగుతుంది. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి. ఆసక్తికర సమాచారం అందుతుంది. అనుకున్న వ్యవహారాలు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించండి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఒప్పందాలు కొన్ని వాయిదా వేస్తారు. శివారాధన ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇష్ట కార్యసిద్ధి ఉంటుంది. పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. వెతకబోయిన తీగ కాలికి తగులుతుంది. అదృష్ట ప్రాప్తి ఉంది. మనోశక్తితో అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారు. పెద్దల మన్ననలు ఉన్నాయి. దైవానుగ్రహంతో ఒక పనిలో పేరు సంపాదిస్తారు. ఆపదలు తొలగిపోతాయి. మంచి వార్తను వింటారు. మనోబలంతో విజయం సాధిస్తారు. పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఉద్యోగం బాగుంటుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితం ఉంది.
తలచిన కార్యాలు పూర్తి చేస్తారు. అవసరాలకు ధనం అందుతుంది. శత్రువులు మిత్రులవుతారు. వస్తు లాభం, గృహ ప్రయత్నాలు సిద్ధిస్తాయి. ఒక వార్త ఉత్సాహాన్నిస్తుంది. ఉద్యోగాలలో మీ హోదాలు దక్కుతాయి. రాజకీయ వర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. కొత్త పనులను ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. పాత మిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. అత్యంత కీలకమైన ఒక నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలు విస్తరించి లాభాలు అందుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు వస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. నూతన ఒప్పందాలు ఏర్పడతాయి. ఆర్థిక అభివృద్ధి పుంజుకుంటుంది. పరిస్థితులు మరింత అనుకూలిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలను గ్రహిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. సుబ్రహ్మణ్య ధ్యానం శుభప్రదం. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈరోజు ఈ రాశి వారికి శీఘ్ర విజయం లభిస్తుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఏకాగ్రత పెరుగుతుంది. అనేక లాభాలు చేకూరుతాయి. అపార్థాలు తొలగుతాయి. కార్యసిద్ధి ఉంది. విందు వినోద కార్యక్రమాలు ఆనందాన్ని ఇస్తాయి. ఆధ్యాత్మిక బలం పెరుగుతుంది. వివాదాలు సమసిపోతాయి. రావాల్సినవి వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. పెద్దల మన్ననలు పొందుతారు. ఆర్థిక అంశాలు బాగుంటాయి. ప్రారంభించిన పనుల్లో శీఘ్ర విజయం ఉంటుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. నూతన అంశాల్లో పురోగతిని సాధిస్తారు. ఒక పని పూర్తవుతుంది. లక్ష్యం సిద్ధిస్తుంది. సౌమ్యంగా సంభాషించాలి. అభీష్ట సిద్ధి ఉంటుంది. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలంగా ఉంటుంది. ఆకస్మిక ధనలాభం, యత్న కార్య సిద్ధి ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పాత మిత్రుల కలయిక ఉంటుంది. గతం నుంచి ఎదురైన సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. సంతాన, విద్యా, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. వ్యతిరేక పరిస్థితులు కూడా అనుకూలంగా మారతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. శుభవార్తలు వింటారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు అనూహ్యంగా దక్కుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లను అధిగమిస్తారు. పారిశ్రామిక వర్గాల కృషి ఫలిస్తుంది. ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారు ఆత్మవిశ్వాసంతో విజయం సాధిస్తారు. ఆర్థికంగా అనుకూలిస్తుంది. ఉద్యోగ వ్యాపారాలు కలిసి వస్తాయి. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహంలో శుభాలు జరుగుతాయి. కావాలని ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. ఆపదలు వెంటాడుతాయి. ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. అధికార లాభం ఉంటుంది. ఇష్ట కార్యాలు పూర్తి చేస్తారు. ఉద్యోగ ఫలాలు శుభప్రదం. ధనధాన్య వృద్ధి ఉంటుంది. భూ గృహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రమేయంతో సమస్య పరిష్కారం అవుతుంది. ఆరోగ్యం కాపాడుకోవాలి. వ్యూహాత్మకంగా కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీరు ఆశించిన మార్పులు సంభవిస్తాయి. రాజకీయ వర్గాలకు పై స్థాయి నుంచి పిలుపు రావచ్చు. స్థిరాస్తిపై కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యతిరేకించే వారిని సైతం ఆకట్టుకొని వారి ప్రేమాభిమానాలు పొందుతారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. అనుకొని ధనలాభం ఉంటుంది. కుటుంబ సభ్యులతో సఖ్యత ఏర్పడుతుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. దీర్ఘకాలిక అనారోగ్యాల సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. నవగ్రహ శ్లోకాలు పఠించండి. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఉత్తమ కాలం ప్రారంభమైంది. అదృష్టవంతులవుతారు. శీఘ్ర కార్యసిద్ధి ఉంటుంది. సుఖ సంతోషాలు ఉన్నాయి. ఇష్టమైన వ్యక్తుల ద్వారా పనులు పూర్తవుతాయి. యశస్సు పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు మేలు చేస్తారు. భూలాభం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపార బలం పెరుగుతుంది. ఉద్యోగంలో బాగా శ్రమించాలి. అధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి. ఆటంకాలను అధిగమిస్తారు. బయట తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని గందరగోళ పరిస్థితులు ఎదురవుతాయి. బుద్ధి బలంతో వ్యవహరించాలి. వాదనలు వద్దు. గృహంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలను అధిగమిస్తారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. బంధువులతో వివాదాలు తొలగుతాయి. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. మనసులోని చిరకాల కోరిక ఈరోజు నెరవేరుతుంది. ఎంతటి సమస్య ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. సంఘంలో అందరి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో హోదాలు గౌరవం పెరుగుతాయి. రాజకీయ వర్గాలకు కొత్త అవకాశాలు లభించవచ్చు. వ్యవహారాలలో విజయం లభిస్తుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉంటుంది. అంచనాలు నిజమవుతాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలు ఉత్సాహపరుస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం మీ జీవితాన్ని మార్చేస్తుంది. శుభవార్తలు వింటారు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ఆత్మీయ మిత్రులను కలుసుకుంటారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులను కలుసుకొని కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆస్తులు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మరింత ఉత్సాహవంతంగా సాగుతాయి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ధ్యానించండి. శుభం జరుగుతుంది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి కీలక అంశాల్లో కలిసి వస్తుంది. ఆర్థిక విషయాల్లో మంచి అభివృద్ధి ఉంటుంది. లక్ష్యాన్ని చేరే క్రమంలో అనేక అవరోధాలు ఎదురవుతాయి. ఒత్తిడి కలిగించే పరిస్థితులు ఉంటాయి. అగ్నికి ఆజ్యం పోసేవారు ఉంటారు. ముఖ్యమైన కార్యాలను కొంతకాలం వాయిదా వేయడం మంచిది. ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి అడుగు ఆలోచించి వేయాలి. అనుకున్నది సాధిస్తారు. ఆర్థిక ఫలితం శుభప్రదంగా ఉంటుంది. వాహన ప్రాప్తి ఉంటుంది. ఎదురు చూస్తున్న పనిలో విజయం సాధిస్తారు. తెలియని విషయాల్లో తలదూర్చవద్దు. అధికారుల ప్రశంసలు ఉంటాయి. చిన్ననాటి మిత్రులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి. ఆదాయ మార్గాలు ఉత్సాహాన్నిస్తాయి. భూ క్రయ విక్రయాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగ యోగం గోచరిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సంఘంలో ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలు అనుకూలిస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. భూ వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆధ్యాత్మిక చింతన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. సోదరులు మిత్రుల సహాయంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆధ్యాత్మికవేత్తలను కలుసుకుని మనశ్శాంతి పొందుతారు. ఆస్తుల విషయంలో నెలకొన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభకార్యాల నిర్వహణపై కుటుంబ సభ్యుల సలహాలను స్వీకరిస్తారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. పెట్టుబడులు సమకూరే సమయం. ఉద్యోగాల్లో చిక్కులు ఒడిదుడుకులు తొలగుతాయి. గణపతిని దర్శించండి. శుభ ఫలితం ఉంటుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి కీర్తి లభిస్తుంది. అదృష్టం వరిస్తుంది. అభీష్టాలు నెరవేరుతాయి. పండితుల ప్రశంసలు ఉంటాయి. సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. మనసుకు నచ్చినట్టుగా పనిచేయండి. విఘ్నాలు తొలగుతాయి. శుభ ఫలితం ఉంటుంది. ప్రశంసలు అందుకుంటారు. 10 మందికి సహాయపడతారు. మీరు చేసిన ఒక మేలు ఇప్పుడు అక్కడికి వస్తుంది. శీఘ్ర కార్యసిద్ధి ఉంటుంది. ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. బుద్ధి బలంతో పనిచేసి గొప్ప లాభాన్ని పొందుతారు. ఆటంకాలు తొలగుతాయి. కొన్ని విషయాల్లో స్పష్టత వస్తుంది. మిత్రుల ద్వారా విజయం కలుగుతుంది. ఘర్షణ వాతావరణం ఉంటుంది. ఓర్పు అవసరం. సమిష్టి నిర్ణయం ఒకటి కలిసి వస్తుంది. నలుగురి మధ్య గడపాలి. సన్నిహితులతో వివాదాలు తీరుతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో పనిభారం తగ్గుతుంది. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి గోచరిస్తుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని వివాదాలు పరిష్కారం కావడంతో వ్యాపారులు మంచి లాభాలు పొందుతారు. ఆర్థికంగా బలోపేతమవుతారు. భూములు వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. అనుకున్న లక్ష్యాలు సాధించే దిశగా ముందడుగు వేస్తారు. బంధువుల ద్వారా కొన్ని చిక్కులు ఎదురైనా పరస్పర చర్చలతో పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తొలగుతాయి. పారిశ్రామిక రంగాల వారి ప్రయత్నాలలో కదలికలు కనిపిస్తాయి. రుద్రాభిషేకం సత్ఫలితాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారు అవరోధాలను అధిగమించి విజయం సాధిస్తారు. బుద్ధి బలంతో కార్యసిద్ధి లభిస్తుంది. భూ గృహ యోగాలు ఉన్నాయి. అవసరాలకు ధనం లభిస్తుంది. అదృష్ట యోగం ఉంది. ముఖ్య వ్యక్తుల నుంచి ప్రోత్సాహం ఉంటుంది. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. వ్యాపార లాభం పరిపూర్ణంగా ఉంటుంది. వారు విజయాన్ని సాధిస్తారు. కృషికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. పనులు పూర్తవుతాయి. ఉద్యోగంలో మంచి ఫలితం సాధిస్తారు. తగినంత గుర్తింపు లభిస్తుంది. మంచి మనసుతో పని ప్రారంభిస్తే తిరుగులేని విజయం లభిస్తుంది. సంప్రదింపులు జరిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి. తోటివారి సహకారం అందుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాల్లో ప్రగతి కనిపిస్తుంది. ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలను చేపడతారు. పారిశ్రామిక వర్గాల కృషి ఫలిస్తుంది.
పనులు సమయానికి పూర్తి చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. సేవా కార్యక్రమాలు చేపడతారు. విలువైన వస్తువులను సేకరిస్తారు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితులు ఉంటాయి. పాత బాకీలు కూడా వసూలవుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. వస్త్ర లాభాలు ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపారాలు, ఉద్యోగాల్లో కొత్త ఆశలు ఉంటాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వెంకటేశ్వర స్వామిని ధ్యానించండి. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయ ప్రాప్తి ఉంది. అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. అనుకున్నది వెంటనే దక్కుతుంది. మిత్రుల సహకారంతో లాభపడతారు. ఆశించిన ఫలితం చేరువలోనే ఉంది. గొడవలు పనికిరావు. ఒక శుభవార్తను వింటారు. ధనలాభం విశేషంగా ఉంది. వ్యయం పెరగకుండా జాగ్రత్త వహించండి. ఆర్థికంగా శుభకాలం ఇది. ఆశించిన ఫలితం లభిస్తుంది. ఉద్యోగం సానుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో శ్రద్ధ వహించాలి. ఇబ్బంది పెట్టే పరిస్థితులకు దూరంగా ఉండండి. మొహమాటం వల్ల సమస్యలు పెరుగుతాయి. ఒక పనిలో లాభం ఉంటుంది. ఆపదల నుంచి బయటపడతారు. ఖర్చు పెరగకుండా జాగ్రత్త పడాలి. బంధువులతో సఖ్యతగా ఉండాలి. ఆస్తుల వ్యవహారాలలో మరింత అనుకూలం. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిళ్లు తొలగుతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వస్త్ర లాభాలు ఉంటాయి. దైవ దర్శనాలు చేసుకుంటారు. శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉంది. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆత్మవిశ్వాసం, పట్టుదలతో కొన్ని విజయాలు సొంతం చేసుకుంటారు. ఆప్తులు, బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. రుణ బాధలు తొలగుతాయి. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతులు ఊరిస్తాయి. రాజకీయ వర్గాలకు పట్టింది బంగారమే అన్నట్లుగా ఉంటుంది. లక్ష్మీ ధ్యానం శుభాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారు ఉత్సాహంగా పనిచేసి విజయాన్ని పొందుతారు. ప్రశంసించేవారు ఉంటారు. ఆర్థికంగా శుభ ఫలితాలు సిద్ధిస్తాయి. సంతోషించే వార్త వింటారు. సౌభాగ్య సిద్ధి ఉంది. ద్వేషభావంతో కొందరు ఇబ్బంది పెడతారు. ఆచితూచి మాట్లాడండి. కుటుంబ సభ్యుల సలహాతో సమస్యలు పరిష్కారం అవుతాయి. శ్రేష్టమైన కాలం ఇది. ఏ పని తలపెట్టినా కార్యసిద్ధి ఉంటుంది. అదృష్ట యోగం ఉంది. ధర్మ మార్గంలో అభివృద్ధిని సాధించండి. తగినంత గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక ఫలితాలు సర్వోత్తమంగా ఉంటాయి. గతంలో కాని పనులు ఇప్పుడవుతాయి. మిత్రుల అండ లభిస్తుంది. భూ, గృహ, వాహనాది యోగాలు కలిసి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ, పలుకుబడి పెరుగుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. కీర్తి ప్రతిష్టలు మరింత పెరుగుతాయి. ఒక సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరించేందుకు ప్రణాళిక రూపొందిస్తారు. ఉద్యోగాలలో కొన్ని హోదాలు దక్కవచ్చు. ఒక వ్యక్తి ద్వారా ఈరోజు ఊహించని రీతిలో ధనప్రాప్తి కలుగుతుంది. విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి విషయాలు కొన్ని గుర్తుకు వస్తాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన ఉద్యోగాలు లభిస్తాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇష్టదేవతారాధన శక్తినిస్తుంది. మొత్తం మీద ఈరోజు రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈరోజు రాశి వారికి విజయం లభిస్తుంది. ఏమరపాటు పనికిరాదు. ఎంత శ్రద్ధ పెడితే అంత అదృష్ట సిద్ధి ఉంటుంది. ఆర్థికంగా ఉత్తమ కాలం నడుస్తుంది. రుణ సమస్యలు తీరుతాయి. న్యాయపరమైన అంశాల్లో శుభ ఫలితం వస్తుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచల స్వభావం పనికిరాదు. పెద్దవారి మాట విని ఆచరణలో పెట్టాలి. మంచి వార్తను వింటారు. ఉద్యోగంలో మంచి ఫలితం ఉంటుంది. చిత్తశుద్ధితో పనులు మొదలు పెట్టండి. మనోబలం ముందుకు నడిపిస్తుంది. స్వయం కృషి ఫలిస్తుంది. ఇంట బయట మేలు చేకూరుతుంది. ఒత్తిడి ఉన్నా కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. వ్యాపారంలో కొంత ఇబ్బంది ఉన్నా నేర్పుతో దాన్ని అధిగమిస్తారు. ధనలాభం ఉంది. ప్రశాంత జీవితం లభిస్తుంది. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. భాగస్వాములు మీ సమర్థతకు ప్రశంసలు కురిపిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిళ్లు, ఒడిదుడుకులు తొలగుతాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో అభివృద్ధి కనిపిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతిని సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం అవుతారు. బంధువులతో తగాదాలు క్రమేపీ తొలగుతాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యతిరేకులను కూడా ఆకర్షిస్తారు. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి తెచ్చుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తులు పరిచయం ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి.
పనులు సకాలంలో పూర్తి చేస్తారు. గురుగ్రహ ధ్యాన శ్లోకం చదివితే మంచిది. మొత్తంగా ఈరోజు ఈ రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి విజయం సిద్ధిస్తుంది. మనసులోని భావాలు కార్యరూపం దాలుస్తాయి. ధనధాన్య వృద్ధి, సుఖ సంతోషాలు ఉంటాయి. సాహసం చేసి తీసుకునే నిర్ణయం మంచి భవిష్యత్తునిస్తుంది. లాభదాయకంగా కాలం గడుస్తుంది. దైవ బలం రక్షిస్తుంది. ఆపదలు దరిచేరవు. గౌరవ పురస్కారాలు ఉంటాయి. ప్రతిభతో ఆకట్టుకుంటారు. విలాసవంతమైన జీవితం ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది. కోరికలు నెరవేరుతాయి. గురువుల అనుగ్రహంతో ఒక పని పూర్తవుతుంది. నమ్మకంతో పనిచేసి ప్రశంసలు పొందుతారు. అదృష్ట ఫలాలు అందుతాయి. ధనలాభం ఉంది. సమాజంలో మీకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. మిత్రుల నుంచి అందిన సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. పనులు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లక్ష్యాలు నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలించి రుణ బాధలు తొలగుతాయి. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. శుభవార్తలు వింటారు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు కొంతమేర విస్తరిస్తారు. ఉద్యోగాల్లో పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఇష్టదైవ స్మరణ మేలు చేస్తుంది. మొత్తం మీద ఈరోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఒక ముఖ్య గమనిక, ఈ ద్వాదశ రాశుల ఫలితాలు మొత్తం అందరికీ ఒకే విధంగా వర్తిస్తాయని భావించకూడదు. ఒక్కొక్కరికి జాతక గ్రహస్థితి ఆధారంగా కొన్ని మార్పులు ఉంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిషులను సంప్రదించగలరు. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.